కాబట్టి అట్లాంటి పరిస్థితులు కనబడినప్పుడు ఇంతగానం పనిచేసుకుంటూ వచ్చినామన్నా. కేవలము ఒక వారం రోజుల ముందు ఆయన పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకు పదవులు ఇస్తున్నారంటే అంటే ఏ సిద్ధాంతం మీద పనిచేస్తున్నట్టు పార్టీ? సిద్ధాంతాలన్నీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇలా ఉత్తర తెలంగాణలో కూడా ఉత్తర భారతదేశంలో కూడా మారుతుంది, అది దక్షిణ భారతదేశం కూడా మార్పు తీసుకొస్తామని చెప్తున్న వాళ్ళు, ఇలా బీసీ ముఖ్యమంత్రిగా ఏదో ప్రకటిస్తున్న వాళ్ళు ఇలా ప్రాక్టికల్గా చూపించాలి కదా. బీసీలకు ఒకటి చెప్పి ఒక మాట చెప్తే బీసీలు అందరూ ఓట్లేస్తారనో, దళితులకు ఒకరు చూపిస్తే దళితులందరూ ఓట్లేస్తారనో ఇట్లా అనుకోవద్దు కదా. అదొక అంశం. అయితే ఇలా నా విషయంలో నిజంగానే పనిచేసినప్పుడు దళిత బిడ్డల్ని వాడుకుంటుందని చెప్పేసి ముద్ర పడొద్దు అనుకునే నాకు ఆ పదవి ఇవ్వచ్చు అనుకుంటాను. సెన్సార్ బోర్డు, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్, అది పెద్ద చాలా చిన్న పదవి, చిన్న అంశం. అది సెంట్రల్ చిన్న పదవి అంటే పేరుకు సెంట్రల్ సెన్సార్ బోర్డు కనబడుతుంది కానీ దాని నుంచి మేము చేసే ప్రక్రియలు చిన్నగానే ఉంటాయి. గౌరవవేతనం ఉంటుంది, గౌరవవేతనం ఉండదు, ఏముండదు. అది చాలా చిన్నది. అది పేరుకు అట్లా సెంట్రల్ కనబడుతుంది. ఎంత 40-50 మంది ఉంటారు అన్న దాంట్లో. ఇలా నేను ఒక్కరినే కాదు, దర్వేలన్న ప్రచారంలో ఎక్కువ ఉన్నాడు కాబట్టి దర్వేలన్నకి సెన్సార్ బోర్డు ఇచ్చారని చెప్పేసి ప్రచారం జరిగింది ఎక్కువ. 40-50 మంది ఈ సెన్సార్ బోర్డు మెంబర్లు ఉన్నారు ఇప్పటికీ.